నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒడిషా ఘోరకలిలో కుట్రకోణం దాగుందా? ఎవరో కావాలనే సిగ్నలింగ్ వ్యవస్థలో మార్పులు చేశారా? కీలకమైన ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేశారా? మరి అసలు నిజాలను సిబిఐ నిగ్గు తేలుస్తుందా? వందల మరణాల కారకులను బోనెక్కిస్తుందా? ఏం తేలబోతోంది? సిబిఐ ఏం తేల్చబోతోంది? సాంకేతిక సమస్యలా, మానవ తప్పిదమా? అసలేం జరిగిందో రకరకాల వాదనలు వినిపిస్తున్న పరిస్థితుల్లో రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిబిఐ విచారణకు ఆదేశించింది. దుర్ఘటన వెనుక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్ కీలక మలుపు తిరిగింది. మరి సిబిఐ ప్రధానంగా దృష్టి పెడుతున్న కుట్రకోణాలు ఏంటి? ఒడిషా ఘోరకలికి కారణమేంటి? నిర్లక్ష్యమా? షార్ట్ సర్క్యూటా? సిగ్నలింగ్ వ్యవస్థ ధ్వంసం కావడమా? అన్నింటికీ మించి కుట్రకోణం దాగి ఉందా? సిగ్నల్ను ఎవరో కావాలనే ట్యాంపరింగ్ చేశారా? కోరమాండల్ను ట్రాక్ తప్పించారా? ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేసిందెవరు? అసలు నిజాలను సిబిఐ నిగ్గు తేలుస్తుందా? వందల మరణాల కారకులను బోనెక్కిస్తుందా? 275 మరణాలు, 1000 మందికి పైగా గాయాలు, వందలాది కుటుంబాల్లో తీరని దుఃఖం. కారణమేంటో, కారకులెవరో, దోషులెవరో గందరగోళం. పట్టాలపై రక్తపు మరకలు ఆరకముందే రాజకీయ దాడులు, ఎదురుదాడులు. ఇలా ఒడిషా ఘటన ప్రకంపనలు రేపుతున్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. ఒడిషా రైలు ప్రమాద దుర్ఘటన కీలక మలుపు తిరిగింది. మొదట సాంకేతిక సమస్యలే కారణమని భావించినా విచారించే కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తుండడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిగ్నలింగ్ వ్యవస్థ పకడ్బందీగా ఉన్న చివరి క్షణంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ట్రాక్ తప్పడానికి కారణాలేంటో నిగ్గు తేల్చడానికి సిబిఐ విచారణకు ఆదేశించింది. ఒడిషా రైలు ప్రమాదం జరిగి 2-3 రోజులైనా ప్రమాదానికి కారణం తెలిసింది కానీ ఎవరు కారకులో ఇంకా తేలలేదు. సిగ్నలింగ్ వ్యవస్థ లోపమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు చెబుతున్నా అది ఎలా జరిగిందనే దానిపై సిబిఐ దర్యాప్తు చేయనుంది. जो कुछ अब तक का एडमिनिस्ट्रेटिव इन्फॉर्मेशन मिली है उस सबको ध्यान में रखते हुए आगे की इंक्वायरी के लिए, आगे के इन्वेस्टिगेशन के लिए इस केस को, इस पूरे मामले को सीबीआई के पास देने का रेलवे बोर्ड की तरफ से रिकमेंडेशन किया जा रहा है. ఈ ప్రమాదానికి మూల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్లో మార్పు వల్లే ప్రమాదం జరిగిందని అంచనాకు వచ్చినట్లు చెప్పారు. రైల్వే భద్రతా విభాగ కమిషనర్ ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని కనిపెట్టారన్నారు. అలాగే దీనికి బాధ్యులను కూడా గుర్తించారన్నారు. ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు చెప్పారు రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా. ఈ యాక్సిడెంట్కు ఓవర్ స్పీడ్ కారణం కాదన్నారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ గంటకు 128 కిలోమీటర్ల వేగంతో, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ గంటకు 124 కిలోమీటర్ల వేగంతో 2 రైళ్లు నిర్దేశిత వేగంతోనే వెళుతున్నాయన్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పలేదని, అయితే అందులో ఇనుప ఖనిజం ఉన్నందున దాన్ని ఢీకొన్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ పై తీవ్ర ప్రభావం పడిందన్నారు. డిజిటల్ రికార్డు తమ దగ్గర ఉందని, దీనిపై సేఫ్టీ కమిషనర్ పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉందని చెప్పారు జయవర్మ సిన్హా. वो डेटा लॉगर का इनपुट जो कि एक मैटर ऑफ रिकॉर्ड है वो हम सब ने देखा है, मैंने देखा है पर्सनली, हमारे सिग्नल के एक्सपर्ट ने देखा है, हर आदमी ने देखा है जो कि यहाँ के रेलवे का इंचार्ज है. देयर इज नो डिफेक्ट इन द लॉजिक ऑफ द सिग्नल दैट वाज ऑब्जर्व्ड. इंफॉर्मेशन अब हम उसको एक तरह से उसको एज अ डिटेक्टिव उसको समझने की कोशिश कर रहे हैं कि क्या हुआ होगा, क्योंकि वहां पे इतना बड़ा हादसा हो गया है कि वो ग्राउंड सिचुएशन पूरी खत्म हो चुकी है. सारे ट्रैक उखड़ गए हैं, सारे पॉइंट उखड़ गए हैं, सारे केबल उखड़ गए. हमारे पास एक डिजिटल रिकॉर्ड है, जो कि कोई एरर नहीं दिखाता है इस मूवमेंट में. మరోవైపు ప్రమాదానికి ముందు రైల్వే అధికారులు మాట్లాడుకుంటున్న ఆడియో బయటకు వచ్చింది. సిగ్నలింగ్లో జరిగిన గందరగోళం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు మాట్లాడుకున్నారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ సిగ్నల్ మెయిన్ లైన్ కు త్రూ చేస్తే పాయింట్ లూప్ లైన్ లోకి వెళ్ళిందని చెబుతున్నారు. Point was set towards your loop line, but the signal was through for main line. ऐसे कैसे हो सकता है? SNT वाले अगर कुछ मैनिपुलेट करेंगे तो हो सकता है सर. नहीं, बट डिड दे वर दे डूइंग एनी जॉब एट दैट टाइम? कुछ काम हुआ था. కోరమాండల్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ మహంతి ప్రాణాలు కోల్పోయాడు. మొన్నటి రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. 2 రోజులుగా డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించింది. అయినా శరీరం స్పందించలేదు. పరిస్థితి విషమించి లోకో పైలట్ చనిపోయినట్లు ఒడిషా అధికారులు ప్రకటించారు. రైలు ప్రమాదానికి లోకో పైలట్ కారణం కాదని ఇప్పటికే తేల్చారు అధికారులు. అయితే రైళ్లు ఢీకొన్న టైంలో అసలేం జరిగిందన్న దానిపై లోకో పైలట్ వాంగ్మూలం కీలకం. కానీ లోకో పైలట్ మరణించడంతో
టెక్నికల్ అంశాలతో పాటు మరిన్ని విషయాలపైనే ఆధారపడి లోతుగా విచారణ జరపాల్సి ఉంది. దేశంలోనే 4వ అతిపెద్ద ట్రైన్ ప్రమాదమైన ఒడిషా ఘటనపై అటు విచారణలు మొదలవుతుంటే రాజకీయ వేడి కూడా రగులుకుంటోంది. ప్రమాద బాధ్యత నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తప్పించుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. రైల్వే మంత్రితో ఇంకా ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. మరోవైపు మమతా బెనర్జీ సైతం మొదట్నుంచి కుట్రకోణాన్ని బలంగా వాదిస్తున్నారు. అటు దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ సైతం అన్నారు. ఇలా రాజకీయ రగడ పెరుగుతున్న టైంలో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పొలిటికల్ మాటల యుద్ధం మాత్రం ఆగలేదు. దీంతో ప్రమాదంపై రాజకీయ రగడ తీవ్రమవుతోంది. సిగ్నల్ ఇవ్వడంలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తలేదని, డిజిటల్ రికార్డ్స్లో అంతా పరిశీలించామని, అయినా చివరి క్షణంలో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో ట్యాంపరింగ్ జరిగిందని రైల్వే శాఖ బలంగా వాదిస్తోంది. దీనిపై శాఖాపరమైన విచారణ సాగుతున్న సిబిఐ కూడా రంగంలోకి దిగింది. ప్రమాద కారణాలు, కారకులపై విచారణ జరపబోతోంది సిబిఐ. అసలేంటి ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ? ఇందులో నిజంగా ట్యాంపరింగ్ జరిగిందా? కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లోకి వెళ్లటానికి కారణం ఇదేనా? సిబిఐ ఇప్పుడు ఇదే కోణాన్ని హైలైట్ చేయనుందా? ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ ట్యాంపరింగ్ అనుమానాలు అర్థం కావాలంటే ఒకసారి ప్రమాదం ఎలా జరిగిందో, 3 రైళ్లు ఎలా ఢీకొన్నాయో అర్థం చేసుకోవాలి. కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లోకి వెళ్లడమే ప్రమాదానికి కారణమంటున్నారు. అసలు లూప్ లైన్లోకి కోరమాండల్ ఎందుకు వెళ్ళిందంటే సిగ్నలింగ్ లోపమే కారణమని తేలింది. చెన్నై వైపు వెళ్లే కోరమాండల్ ఎక్స్ప్రెస్కు మెయిన్ లైన్లో వెళ్లేందుకు తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోరమాండల్ను పంపించేందుకే గూడ్స్ను లూప్ లైన్లో నిలిపి ఉంచారు. అయితే చివరి నిమిషంలో కోరమాండల్కు మెయిన్ లైన్లో సిగ్నల్ను నిలిపివేశారు. దీంతో స్పీడ్లో ఉన్న కోరమాండల్ లూప్ లైన్లోకి వెళ్ళింది. లూప్ లైన్లోకి దూసుకువెళ్లిన కొన్ని క్షణాల్లోనే గూడ్స్ను ఢీకొట్టింది. స్పీడ్గా వెళుతూ ఢీకొట్టడంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఇంజన్ తీవ్రంగా దెబ్బతింది. 21 బోగీలు అగ్గిపుల్లల్లా చెల్లా చెదురయ్యాయి. కొన్ని పక్క ట్రాక్పైకి దూసుకువెళ్లి బోల్తా కొట్టాయి. ఇంకొన్ని పక్క ట్రాక్పై ఒరిగిపోయాయి. ఒక బోగీ అయితే మట్టిలో కూరుకుపోయింది. ఈ ప్రమాదం శుక్రవారం సాయంత్రం 6:55 జరిగింది. సరిగ్గా అదే సమయంలో బెంగళూరు నుంచి హౌరా వైపు వెళ్లే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ దూసుకొచ్చింది. పట్టాలపై పడి ఉన్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ బోగీలను యశ్వంత్పూర్ ఢీకొట్టింది. స్పీడ్గా దూసుకురావడంతో పడిపోయి ఉన్న కోరమాండల్ బోగీలు మరింత ఛిద్రమయ్యాయి. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో 4 బోగీలు డ్యామేజ్ అయ్యాయి. దీంతో ఘోర ప్రమాదం జరిగింది. 275 మంది ప్రాణాలు పోయాయి. 1000 మంది క్షతగాత్రులయ్యారు. మెయిన్ లైన్లో వెళుతున్న ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లకు రూట్ క్లియర్ చేసేందుకు ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను అధికారులు లూప్ లైన్లోకి పంపిస్తారు. కొద్దిసేపటి తర్వాత సిగ్నల్ క్లియరెన్స్ను బట్టి మళ్లీ వాటిని మెయిన్ లైన్లోకి అనుమతిస్తారు. ఇది రోజూ జరిగే ప్రక్రియనే. లూప్ లైన్లోకి కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఎలా దూసుకొచ్చిందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. సిగ్నలింగే కారణమంటున్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో జరిగిన మార్పు వల్లే రైలు దుర్ఘటన జరిగిందని కేంద్ర రైల్వే మంత్రి అనడంతో ఆ సిస్టమ్ సెట్టింగ్స్పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాటిని ఏ రకంగా చేంజ్ చేశారు, ఎలా కారణమైందనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. తుది నివేదిక వచ్చాక కారణం తెలుస్తుందని అంటున్నారు. గందరగోళం, అనేక అనుమానాలున్న పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ తెరపైకి వస్తోంది. ఇది ట్యాంపర్ కావడం వల్లే లూప్ లైన్లోకి కోరమండల్ దూసుకొచ్చిందని భావిస్తున్నారు. ఎంతో పటిష్టమైన ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో ట్యాంపరింగ్ ఎలా జరిగింది, ఎవరు చేశారన్న దానిపైనే సిబిఐ కూడా ఫోకస్ పెడుతోంది. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ అంటే ఇది ఎలా పనిచేస్తుంది? రైళ్ల రాకపోకల్ని ఎలా నియంత్రిస్తుంది? ఇందులో నిజంగా ట్యాంపరింగ్ జరిగిందా? 2 రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్ పైకి రాకుండా చూసి పట్టాలను కేటాయించే సిగ్నలింగ్ వ్యవస్థ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్. భారతీయ రైల్వే వ్యవస్థలో ఇదొక విప్లవాత్మక మార్పు. గతంలో మాన్యువల్ వ్యవస్థ ఉండేది. రైల్వే సిబ్బందే రకరకాల పరికరాలు, రాడ్లు, తాళాలతో రైళ్ల గమనాన్ని మార్చేవారు. టెక్నాలజీ అప్గ్రేడ్లో భాగంగా మనుషుల స్థానంలో కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. అంతకుముందు సిగ్నల్స్ను కంట్రోల్ చేయడానికి రాడ్లు, స్విచ్లను ఉపయోగించేవారు. మానవ తప్పిదాలతో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. అయితే ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ లాకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందో భారతీయ రైల్వే రూపురేఖలే మారిపోయాయి. రైలు ప్రమాదాలు జరగకుండా సాఫీగా సాగిపోయేలా చూస్తుంది ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ. రైలు సిగ్నల్ వ్యవస్థలో ఎలాంటి మార్పు రాకుండా చూడడమే దీని ముఖ్య విధి. రైలు ప్రయాణించే ట్రాక్ పూర్తిగా ఖాళీగా ఉంది, ఇక రైలు వెళ్ళొచ్చు అనే వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఆపుతుంది. ఒకవేళ ఏదైనా అడ్డుగా ఉంటే సిగ్నల్ రెడ్ కలర్లో ఉంటుంది. ముందుకు కదలనివ్వకుండా రెడ్ సిగ్నల్ చూపుతుంది. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థతో యాక్సిడెంట్స్ చాలా మటుకు తగ్గాయి.
రైల్వేలో భద్రత మరింత పకడ్బందీ అయింది. రైళ్ల మూవ్మెంట్, కంట్రోలింగ్ అంతా కంప్యూటర్ల ఆధారంగా ఈ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. దీంతో సిగ్నల్స్ను, రైళ్లను నియంత్రణ చేయొచ్చు. సులువైన, ఖచ్చితత్వం ఉండడంతో చాలా మటుకు యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడింది. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టంతో రైల్వేలో సమూల మార్పులొచ్చాయి. ఏ ట్రైన్ ఏ రూట్లో వెళ్ళాలి, ఏ మార్గాన్ని వదిలిపెట్టాలి అనేది కంట్రోల్ చేస్తుంది. రూట్ రిలీజ్, పాయింట్ ఆపరేషన్స్, ఓవర్లాప్ ప్రొటెక్షన్, ట్రాక్ ఆక్యుపెన్సీ మానిటరింగ్, క్రాంక్ హ్యాండిల్ ఆపరేషన్స్, లెవెల్ క్రాసింగ్ గేట్ ఇంటర్లాకింగ్, ప్రొవిజన్ ఫర్ బ్లాక్ వర్కింగ్ వంటి వాటిని కూడా సరిచేయొచ్చు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టంలో ట్రాక్పై రైళ్లు ఎక్కడ ఉన్నాయో పక్కాగా తెలుసుకోవచ్చు. ఎక్కడికక్కడ సెన్సర్లు పనిచేస్తూ ఉంటాయి. ఫీడ్బ్యాకింగ్ డివైజ్లను వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ట్రైన్ డిటెక్షన్ సిస్టమ్, సిగ్నల్స్, పాయింట్స్, ట్రాక్ సర్క్యూట్స్లతో కనెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కలిసి ఒకే సమయంలో ఒకే ట్రాక్పై 2 రైళ్లు రాకుండా చూసేందుకు వీలవుతుంది. అయితే ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ ఒడిశాలో ఒకే ట్రాక్పైకి 2 రైళ్లు వచ్చాయి. లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ను కోరమాండల్ ఢీకొట్టింది. దీని బోగీలు ట్రాక్పై పడడంతో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ వాటిని ఢీకొట్టింది. మరి ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ ఎక్కడ విఫలమైంది? ఈ అనుమానానికి కొందరి భావన ట్యాంపరింగ్. డిజిటల్ వ్యవస్థలోకి ఎవరో జొరబడ్డారన్నది అనుమానం. ఎవరో జోక్యం చేసుకున్నారు, సిగ్నల్ను మార్చారు, ట్యాంపరింగ్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐకి ఇప్పుడిదే సవాల్గా మారింది. అనేక అనుమానాలు, కుట్రకోణాలు, చివరికి సిబిఐ విచారణ. ఇలా ఒడిషా రైలు ప్రమాదంపై రకరకాలుగా రచ్చరచ్చ అవుతుంటే అటు రాజకీయంగానూ రగడవుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం కుట్రకోణంపై తొలుత అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా సిబిఐ రంగంలోకి దిగింది. తర్వాత ఏం జరగబోతోంది? తక్కువ టైంలోనే సిబిఐ రిపోర్ట్ ఇస్తుందా, లేదంటే కాలయాపన చేస్తుందా? ఒడిషా రైలు ప్రమాదంలో కుట్రకోణం దాగి ఉందని తొలుత అనుమానం వ్యక్తం చేసింది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీనే. ఈ ఘటన వెనుక కుట్ర ఉండొచ్చునని మమతా అన్నారు. ఈ ఘటనపై కేంద్రం దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. इतना लोगों को जिंदगी जैसे चला गया, मैंने तो सुना कि इसमें 500 भी हो सकता है. ఒడిషా రైలు ప్రమాద ఘటన విషయంలో రైల్వే మంత్రిని టార్గెట్ చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇతర విపక్షాలు ఆచితూచి స్పందిస్తుంటే దీదీ మాత్రం విరుచుకుపడుతున్నారు. వెంటనే అశ్విని వైష్ణవ్ను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టంలో ఎవరో మార్పులు చేశారంటున్నారు రైల్వే మంత్రి. అయితే రైల్వే శాఖ వాదనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అవుతున్నారు. 275 మందికి పైగా ప్రాణాలు విడిచినా ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కొరవడిందన్నారు మమతా బెనర్జీ. ఈ బాధాకర ఘటనకు బాధ్యత తీసుకోవడం నుంచి మోడీ ప్రభుత్వం పారిపోలేదన్నారు. మరోవైపు మృతుల సంఖ్య ప్రకటనపై కూడా అభ్యంతరాలు లేవనెత్తారు దీదీ. తమ జాబితాలో మృతుల సంఖ్య పెరుగుతుంటే కేంద్రం జాబితాలో మరణాల సంఖ్య తగ్గడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా తాను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరిగాయని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2000 సంవత్సరంలో 2 రైలు ప్రమాదాలు జరగడంతో అప్పటి రైల్వే మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. కానీ అప్పటి ప్రధాని వాజ్పేయి దీదీ రాజీనామాను తిరస్కరించారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్ష నేతలు కూడా అశ్విని వైష్ణవ్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేయనని ఆయన స్పష్టం చేశారు. ఒడిషా రైలు ప్రమాదం ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. 270 మందికి పైగా ప్రాణాలు విడిచినా ప్రభుత్వ జవాబుదారీతనం కొరవడిందని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధాకర ఘటనకు బాధ్యత తీసుకోవడం నుంచి మోడీ ప్రభుత్వం పారిపోలేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు రైల్వే మంత్రిని బాధ్యుడిని చేస్తూ ప్రధాని మోడీ తక్షణమే మంత్రి రాజీనామాను కోరాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రైలు ప్రమాద ఘటన చాలా ఘోరమైందని అన్నారు ప్రధాని మోడీ. ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్లు తిరిగి రారని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు ప్రధాని. దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. जो परिजन हमने खोए हैं वो तो वापस नहीं ले पाएंगे, लेकिन सरकार उनके दुख में, उनके परिजनों के दुख में उनके साथ है. सरकार के लिए ये घटना अत्यंत गंभीर है और जो भी दोषी पाया जाएगा उसको सख्त से सख्त सजा हो, उसे बख्शा नहीं जाएगा. ఇక సోషల్ మీడియాలో కుట్ర కోణాలపై ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. మహాఘోరకలిలోనూ
పార్టీల వారీగా డివైడ్ అయి ఎవరికి అనుకూలమైన భాష్యాన్ని వారు చెప్పుకుంటున్నారు. వర్గాలను రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. అబద్ధాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించాల్సి వచ్చింది. మొత్తానికి ఒడిషా రైలు ప్రమాద ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించింది కేంద్రం. కేసును సిబిఐకి అప్పగిస్తూ రైల్వే మంత్రి నిర్ణయం తీసుకున్నారు. రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టంలో కొందరు మార్పులు చేశారని, కోరమాండల్ను కావాలనే లూప్ లైన్లోకి మార్చారని అనుమానిస్తున్నారు. దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించారు. మరి కుట్రకోణాన్ని సిబిఐ వెలికి తీస్తుందా? తక్కువ టైంలోనే కేసును ఛేదిస్తుందా? లేదంటే కాలయాపన చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి సిబిఐ ఏం తేలుస్తుందో.